సినిమా దొంగలు దొరికారట. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిరట. ఇది పైరసీ 8. ఇప్పుడు ఆడ ఏంది సినిమా మొన్న వచ్చింది ఓజీ అనే సినిమాకు 800 పెట్టిన టికెట్ ప్రీమియం. తర్వాత ఏమైనా రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? మీరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇష్టం వచ్చినట్టు 400 500 600 అంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మరి నీ థియేటర్కి రావడానికి అవకాశం లేదు, ఏం చేస్తారు మరి? ఆ పైరసీ మీద పడుతున్నారు. టికెట్ రావడానికి మీరు అవకాశం ఆ స్తోమత వాళ్ళకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారు. ఇది కూడా ఒక కారణమే కదా. మరి దీని గురించి ఎందుకు ఆలోచించారు? మీరు స్టార్టింగ్ 2-3 వీక్స్లో వసూళ్ల కోసం జనం రక్తం పిండొచ్చు. మీరు పైరసీ చూడడం తప్పే కాదనట్లేదు, అది చాలా తప్పదు. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద, ఆ రంగం మీద కొన్ని వేల మంది కార్మికులు ఆధారపడి బతుకుతారు. సో పైరసీ తప్పే, కానీ మరి మీరు చేస్తున్నది ఏం చెప్పండి? పైరసీ వైపుగా ఎందుకు ఒక ప్రజలు ఎందుకు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఏమో రకరకాలు ఉన్నాయి కదా వెబ్సైట్లో, మరి వాటి వైపు ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళడానికి అవకాశం మీరు కల్పించట్లేదు, థియేటర్కి రావడానికి మీరు అవకాశం కల్పించట్లేదు. థియేటర్కి వచ్చి వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉందా? పోనీ అది చెప్పండి. ఫస్ట్ ఒక నీళ్ళ బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉందా? అసలు బాటిల్ ఎంటర్ కానియరు కదరా నాయన. మీరు బయట నుంచి నీళ్ళు తెచ్చుకునియరు, బయట నుంచి ఏమైనా తిండి తెచ్చుకొని లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. లోపల బాటిల్ కొనాలంటే 60 రూపాయలు 100 రూపాయలు. పోరగాడు ఏడ్చీడు పాప్కార్న్ కొనాలంటే 200 300. ఎట్లా? పోనీ బయట ఫుడ్ ఎంట్రీ ఉందా? అది కూడా లేదు. బ్యాగులు ముందే అన్నీ చెక్ చేసి లాకర్లో పెట్టి వెళ్ళిపోమంటారు. మరి దేనికి అవకాశం దొరకనప్పుడు మరి ప్రజలు కూడా ఆ సినిమా ఎక్కడ చూడాలా? అందుకే ఈ పైరసీ సినిమా మీద పడుతున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినాయి, అందరికీ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు, చూసేస్తున్నారు. సో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. పైరసీని అరికట్టాల్సిందే, కానీ ఇది కూడా ప్రధానమైన కారణం. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకొని రక్తం దాగకండి జనాంది. జనం రక్తం దాగినప్పుడు జనం కూడా పైరసీ వైపే వెళ్తారు. ఇది ఎందుకు ఆలోచించాం మనం?